హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూబీసీ మస్తీ. అన్నగారు ఎన్టీఆర్ గారిని ఇప్పటికీ తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుని దైవంలా ఆరాధిస్తూ ఉంటారు. ఆయన వారసుడిగా బాలకృష్ణ గారు కూడా ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. బాలకృష్ణ గారి తరువాత నందమూరి కుటుంబం నుండి వచ్చిన థర్డ్ జనరేషన్ హీరోలు కూడా మంచి పేరు తెచ్చుకొని హీరోలుగా దూసుకుపోతున్నారు. కానీ ఇదే కుటుంబం నుండి వచ్చి హీరోగా పరిచయమై తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ చక్రవర్తి గారి గురించి ఇప్పటి జనరేషన్ వాళ్లకు చాలా మందికి తెలియకపోవచ్చు. కళ్యాణ్ చక్రవర్తి గారు హీరోగానే కాకుండా చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించారు. మెగాస్టార్ గారి లంకేశ్వరుడు సినిమాలో చిరంజీవి గారితో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతాడు అనుకున్నారు అందరూ. కానీ సడన్ గా సినిమాలకు దూరం అయిపోయారు. ఎన్టీఆర్ గారి తమ్ముడు కొడుకైన కళ్యాణ్ చక్రవర్తి గారు సినిమాలకు దూరం కావటానికి అన్నగారు ఎన్టీఆర్ గారే కారణమా? బాలకృష్ణ గారిని హీరోగా నిలబెట్టడానికే కళ్యాణ్ చక్రవర్తి గారిని తొక్కేశారా? అసలు ఆయన జీవితంలో ఉన్న ఒడిదుడుకులు ఏంటి, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు అనే విషయాలన్నింటినీ ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి గారు ఎన్టీఆర్ గారి సొంత తమ్ముడైన నందమూరి త్రివిక్రమరావు గారి పెద్ద కొడుకు. కళ్యాణ్ చక్రవర్తి గారికి హరిన్ చక్రవర్తి అనే ఓ తమ్ముడు కూడా ఉన్నారు. కళ్యాణ్ చక్రవర్తి గారి తండ్రి నందమూరి త్రివిక్రమరావు గారు ఎన్టీఆర్ తో కలిసి ఉండేవారు. చెన్నైలో ఎన్టీఆర్ గారి కుమారులతో పాటు కళ్యాణ్ చక్రవర్తి కూడా పెరిగారు. త్రివిక్రమరావు గారు పలు తెలుగు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఆయన పిచ్చి పుల్లయ్య, తోడు దొంగలు, జయసింహం, సీతారామ కళ్యాణం, గులేబకావలి కథ, ఉమ్మడి కుటుంబం, శ్రీకృష్ణ సత్య, డ్రైవర్ రాముడు వంటి హిట్ మూవీస్ ని నిర్మించారు. అప్పట్లో మద్రాసులోని నేషనల్ ఆర్ట్ థియేటర్ కి వైస్ ప్రెసిడెంట్ గా కూడా ఉండేవారు. త్రివిక్రమరావు గారు తన ఇద్దరి కొడుకులను హీరోలుగా చేద్దామని అనుకున్నారు. ఈ విషయం తన అన్న ఎన్టీఆర్ గారితో కూడా చెప్పగా ఆయన కూడా ఓకే అన్నారు. సినీ పరిశ్రమ గురించి పూర్తిగా అవగాహన ఉన్న త్రివిక్రమరావు గారిని చాలా మంది దర్శక నిర్మాతలు తమ కొడుకులను హీరోగా పరిచయం చేద్దామని అడగ్గా చదువు పూర్తయ్యాక వాళ్లను హీరోలుగా వెండితెరకు పరిచయం చేస్తానని చెప్పేవారు. 1984లో కోడి రామకృష్ణ గారి డైరెక్షన్ లో మంగమ్మ గారి మనవడు సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాతో బాలయ్య బాబు మాస్ హీరోగా స్థిరపడిపోయారు. దాంతో కోడి రామకృష్ణ గారి డైరెక్షన్ లో తన పెద్ద కొడుకు కళ్యాణ్ చక్రవర్తిని హీరోగా పరిచయం చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు. అలా కోడి రామకృష్ణ గారి డైరెక్షన్ లో కళ్యాణ్ చక్రవర్తి హీరోగా ఓ సినిమాను ప్లాన్ చేశారు. సొంత బ్యానర్ కాకుండా వేరే బ్యానర్ లో ఈ సినిమాను ప్లాన్ చేశారు. అదే 1986 సంవత్సరంలో వచ్చిన అత్తగారు స్వాగతం అనే సినిమా. ఈ సినిమా ప్రారంభోత్సవం నాడు అన్నగారు ఎన్టీఆర్ గారు వచ్చి కెమెరా స్విచ్ ఆన్ చేసి చక్రవర్తి గారిని ఆశీర్వదించారు. ఈ సినిమాలో భానుమతి గారు అత్తగారిగా నటించారు. ఆ సినిమా హిట్ అయింది. కళ్యాణ్ చక్రవర్తి గారికి మంచి పేరు కూడా తెచ్చిపెట్టింది ఈ సినిమా. ఈ సినిమాలో హీరోయిన్ గా అశ్విని గారు నటించారు. ఆ తరువాత కళ్యాణ్ చక్రవర్తి అశ్విని గారి కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. 1986లోనే కోడి రామకృష్ణ గారు అత్తగారు స్వాగతం సినిమా చేసే సమయంలోనే రాజశేఖర్ గారితో తలంబరాలు అనే సినిమా కూడా తీస్తున్నారు. అందులో కళ్యాణ్ చక్రవర్తి గారిని గెస్ట్ రోల్ లో నటింపజేశారు. ఆ సినిమా కూడా కళ్యాణ్ చక్రవర్తి గారికి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తరువాత మామ కోడళ్ళు సవాల్ 1987లో మళ్లీ కోడి రామకృష్ణ గారి డైరెక్షన్ లో ఇంటి దొంగ, భానుమతి గారు సొంతంగా నిర్మించిన అత్తగారు జిందాబాద్ అనే సినిమాలో నటించారు. అత్తగారు జిందాబాద్ సినిమాలో కూడా భానుమతి గారే అత్తగారుగా నటించడం విశేషం. ఇవన్నీ కుటుంబ కథా చిత్రాలే కావటం, ఆ సినిమాలు బాగా ఆడటంతో ఫ్యామిలీ హీరోగా కళ్యాణ్ చక్రవర్తి గారు బాగా పాపులర్ అయ్యారు అప్పట్లో. ఆ తరువాత కృష్ణరాజు గారితో మరణ హోమం, దాసరి గారి డైరెక్షన్ లో చిరంజీవి గారు హీరోగా వచ్చిన లంకేశ్వరుడు సినిమాలో గెస్ట్ రోల్ చేశారు చక్రవర్తి గారు. అలా హీరోగా చేస్తూ ప్రాముఖ్యత ఉన్న చిన్న పాత్రల్లో కూడా నటించేవారు కళ్యాణ్ చక్రవర్తి గారు. ఆయన క్రేజ్ చూసి స్టార్ హీరోగా ఎదుగుతాడు అని అందరూ అనుకున్నారు. కానీ లంకేశ్వరుడు తర్వాత ఆయన సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది. అందుకు గల కారణాల గురించి చెప్పుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోలను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానితో మాకు కొంత మోటివేషన్ వస్తుంది. అలాగే మరిన్ని మంచి వీడియోలు మీకోసం తీసుకువస్తాం. కళ్యాణ్ చక్రవర్తి గారు ఏ సినిమా చేయాలి, ఏ సినిమా చేయకూడదు అనే అన్ని విషయాలు తన తండ్రి త్రివిక్రమరావు గారే దగ్గరుండి చూసుకునేవారు. వాటికి సంబంధించిన తర్జన భర్జనలో కొడుకుపై పడనిచ్చేవారు కాదు ఆయన. కుటుంబ కథా నాయకుడిగా పేరు తెచ్చుకునే సమయంలోనే కళ్యాణ్ చక్రవర్తి గారికి పెళ్లి చేశారు త్రివిక్రమరావు గారు. కళ్యాణ్ చక్రవర్తి గారికి ఫ్యామిలీతో బాగా అటాచ్మెంట్ ఉండేది. హీరోగా నటిస్తున్న సమయంలోనే తన తండ్రికి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. పక్షవాతం అటాక్ అయింది. దీంతో తండ్రికి తోడుగా ఉన్నారు కళ్యాణ్ చక్రవర్తి గారు.
గారు. ట్రీట్మెంట్ తర్వాత త్రివిక్రమరావు గారు నడవగలిగారు. తండ్రి ఆరోగ్యం మెరుగుపడ్డాక మళ్లీ నటించేందుకు సిద్ధమయ్యారు. సరిగ్గా అదే సమయంలో తన తమ్ముడు హరేన్ చక్రవర్తి ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. హరేన్ చక్రవర్తి కూడా అప్పటికి ఓ 2 సినిమాల్లో నటించి నటుడుగా నిలదొక్కుంటున్న సమయంలోనే ఆ రోడ్డు ప్రమాదం జరిగింది. దాంతో వాళ్ళ కుటుంబం అంతా విషాదంలో మునిగిపోయింది. ఆ విషాదం నుండి తేరుకోకుండానే మరో ప్రమాదం కళ్యాణ్ చక్రవర్తి గారి జీవితంలో చోటు చేసుకుంది. మరో రోడ్డు ప్రమాదంలో తన 4 ఏళ్ల కొడుకు పృథ్వీ చక్రవర్తిని కోల్పోయారు కళ్యాణ్ చక్రవర్తి. అదే సమయంలో తన తండ్రి కూడా గాయపడ్డారు. ఈ ఘటన ఆయన్ని పూర్తిగా డిప్రెషన్ లోకి తీసుకెళ్లింది. దానికి తోడు అనారోగ్యంగా ఉన్న తన తండ్రిని కూడా చూసుకోవాల్సిన పరిస్థితి. వీటన్నింటితో ఆయన సతమతమైపోయారు. విధి ఒక్కసారిగా పగబట్టడంతో ఆయన నటన మీద దృష్టి పెట్టలేకపోయారు. పైగా సినిమాలకు సంబంధించిన విషయాలు తన తండ్రి చూసుకోవడంతో ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండటం వలన ఆయన మెల్లగా సినిమాలకు దూరమయ్యారు. అయితే బెడ్ మీద ఉన్నా కూడా తండ్రి కళ్యాణ్ కు మోరల్ సపోర్ట్ ఇచ్చేవారు. పూర్తి స్థాయిలో మానసికంగా కోలుకోలేకపోయారు. అప్పట్లో తెలుగు సినీ పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్ కు షిఫ్ట్ అయింది. ఆ సమయంలో ఎన్టీఆర్ గారి కుటుంబం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. కానీ త్రివిక్రమరావు గారి ఫ్యామిలీ చెన్నైలోనే ఉండిపోయారు. ఎన్టీఆర్ గారు పలుమార్లు త్రివిక్రమరావు గారిని హైదరాబాద్ కు తీసుకురమ్మని, ఇక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిద్దామని, ఫ్యామిలీ ఇక్కడకు షిఫ్ట్ చేయమని మేమంతా ఉన్నామని చెప్పేవారు. కానీ వాళ్ళ బిజినెస్ లో అక్కడే ఉండడంతో కళ్యాణ్ చక్రవర్తి గారు మాత్రం చెన్నైలోనే ఉండిపోయారు. ఆ తరువాత తల్లికి కూడా అనారోగ్య సమస్యలు రావడంతో ఇక పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పి తన కుటుంబాన్ని చూసుకుంటూ చెన్నైలోనే ఉండిపోయారు. అప్పటికీ ఒప్పుకొని షూటింగ్ మొదలవని ప్రాజెక్ట్స్ ని క్యాన్సిల్ చేశారు. 1996లో అన్న ఎన్టీఆర్ గారు చనిపోయారు. హార్ట్ పేషెంట్ కావడం వలన ఆ విషయాన్ని తన తండ్రికి తెలియనివ్వలేదు కళ్యాణ్ చక్రవర్తి గారు. 2 ఏళ్ల తర్వాత ఆయనకి ఆ విషయం చెప్పారు. ఆ విషయం తెలిసిన కొన్ని గంటలకే కన్నుమూశారు త్రివిక్రమరావు గారు. 1989లో లంకేశ్వరుడు తర్వాత దాదాపు 10 సంవత్సరాలు ఆయన జీవితంలో పలు విషాదాలు చోటు చేసుకున్నాయి. తన తండ్రి చనిపోయాక కొంతకాలానికి పెండింగ్ ప్రాజెక్ట్ గా ఉన్న భక్త కబీర్ దాస్ లో రాముడు పాత్రని 2003లో పూర్తి చేశారు. అదే ఆయన నటించిన ఆఖరి సినిమా. స్టార్ హీరో కావలసిన కళ్యాణ్ చక్రవర్తి గారి సినీ జీవితం విధి ఆడిన వింత నాటకంలో బలైపోయింది. అంతేగాని చాలా మంది అనుకున్నట్లు బాలకృష్ణ గారి కోసం ఎన్టీఆర్ గారు తన తమ్ముడి కొడుకుని తొక్కేయడం కానీ మరింకేదో కానీ చేయలేదు. 10 సంవత్సరాల ఆయన సినీ కెరీర్ లో ఎప్పుడూ ఒక్క చిన్న మాట కూడా ఎవరి చేత అనిపించుకోలేదు. టైం ప్రకారం లొకేషన్ కు వెళ్లటం, టైం కాగానే ఇంటికి రావడం, తన ఫుడ్ తానే తెచ్చుకోవటం, ఇలా డిసిప్లిన్ గా ఉన్న యాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. తన బాధల నుండి తేరుకొని ప్రస్తుతం చెన్నైలో తన బిజినెస్ లు చూసుకుంటూ హ్యాపీగానే ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ నందమూరి కళ్యాణ్ చక్రవర్తి గారి గురించిన పూర్తి సమాచారం. ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కళ్యాణ్ చక్రవర్తి గారి సినిమాల్లో ఏ సినిమా మీకు బాగా ఇష్టమో కూడా కామెంట్స్ లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.